ఆధ్యాత్మికమంటూ కామంతో అమ్మాయిల జీవితాలు చెలగట్టమడుతున్న యూట్యూబ్ కల్లూరు హేమాద్రి కాస్త కామాద్రిగా అవతారం. సమస్యలతో మీడియా సహకారం కోసం వచ్చిన మహిళల కుటుంబాలని ట్రాప్ చేసిన కల్లూరు హేమాద్రి మా కుటుంబాన్ని నాశనం చేశాడంటూ తల్లి ఆవేదన. ఈ కల్లూరు హేమాద్రి కామానికి సపోర్ట్ చేసిన నాగవర్ధిని కార్పొరేషన్ లో విధులు నిర్వర్తిస్తుంది. ఈ విషయంపై తిరుచానూరు పోలీస్ స్టేషన్ వారు విచారణ చేసి వీళ్ళ ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో కల్లూరు హేమాద్రి A1 ముద్దాయిగా A2 ముద్దాయిగా నాగవర్ధిని ఉన్నారు. దేవస్థానంలో అవుట్ సోర్సింగ్లో చేసుకుంటూ ఉంది. తనకిద్దరు పిల్లలు. తన సంసారం సజీవుగా సాగిపోయే టైంలో ఇద్దరికి భార్యాభర్తకి గొడవలు వచ్చి మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే నేను ప్రెస్ రిపోర్టర్ని అని హేమాద్రి అనే అతను పరిచయం అయ్యి నా కూతురుని ఇప్పుడు జరిగే అఘోరిలాగా మరో అఘోరిలాగా తయారయ్యి నా కూతురుని ట్రాప్లో దించి వశీకరణంలాగా చేసుకొని వాళ్ళిద్దరికి డైవర్స్ దాకా తీసుకెళ్ళాడు. అలా చేసిన తర్వాత మా ఇద్దరు మనవాళ్ళని నా దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ పత్రికల్లో వచ్చిన వార్తను బట్టి మళ్ళీ నేను మీడియా దగ్గరికి రావాల్సి వచ్చింది. తను ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ హేమాద్రి అనే అతను జీవితాలతో ఆడుకుంటూ ఎంతోమంది ఆడపిల్లలు ఇతని వల్ల మోసపోతున్నారు. దయచేసి పోలీసు వారు స్పందించి ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పోలీస్ అధికారులు ఈ కల్లూరి హేమాద్రి అనే అతని భార్య నుంచి నాగవర్ధిని అనే నా కూతుర్ని నా ఇద్దరు మనవాళ్ళని నా దగ్గరికి చేర్చవలసిందిగా పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాను.